అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన కన్నడ నటి భారతి గారితో ఎన్ని సినిమాలు చేశారో చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, భారతి కలిసి నటించిన సినిమాలు మొత్తం 4. ఇవన్నీ కూడా 1968 నుంచి 1970 మధ్య వచ్చాయి. అంటే 1960 తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి సరియైన హీరోయిన్ జోడీలు ఇంకా కుదరలేదు. అప్పటికింకా వాణిశ్రీ గారితో జోడీ కుదరలేదు. ఆ సమయంలో వివిధ కథానాయకుల్ని అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటిస్తూ ఉండేవారు. అందులో ఒకరు భారతి. కన్నడ నటి భారతి. ఈవిడతో 4 సినిమాలొచ్చాయి. 4లో 2 సద్దినోత్సవ చిత్రాలు. ఆ చిత్రాల విశేషాల్లోకెళ్తే 1968 వచ్చిన మొట్టమొదటి సినిమా వీరిద్దరి జంటగా 'గోవుల గోపన్న'. రాజ్యం పిక్చర్స్ నిర్మాణ సంస్థ, లక్ష్మీరాజ్యం శ్రీధర్రావు గారి నిర్మాతలు, దర్శకుడు సిఎస్ రావు, సంగీత దర్శకుడు ఘంటసాల. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రకి భారతి జంటగా నటించారు. ఇంకో పాత్రకి రాజశ్రీ జంటగా నటించారు. అంటే ద్విపాత్రాభినయ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు కదా, అలా ఒక హీరోయిన్ భారతి, ఒక హీరోయిన్ రాజశ్రీ. ఆ తర్వాత 1968లోనే ఇంకో సినిమా వచ్చింది 'బంగారు గాజులు'. ఇది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు. సిఎస్ రావు దర్శకుడు, తాతినేని చలపతిరావు సంగీత దర్శకత్వం. 'బంగారు గాజులు' సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చెల్లెలుగా విజయనగరం నటించారు. ఈ చిత్రం కూడా ఈ 2 చిత్రాలు 'గోవుల గోపన్న', 'బంగారు గాజులు' 2 సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. 3-4 సెంటర్స్‌లో ఈ చిత్రాలు సద్దినోత్సవం చేసుకున్నట్టున్నాయి. ఆ తర్వాత మళ్ళీ 1969లోనే 'సిపాయి చిన్నయ్య' సురేష్ మూవీస్ బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారి మొట్టమొదటి సినిమా. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు మళ్ళీ ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక పాత్రకి భారతి కథానాయిక. డి. రామానాయుడు నిర్మాత, జీవీఆర్ శాస్త్రిగిరిరావు దర్శకుడు, ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం. ఇందులో 'సిపాయి చిన్నయ్యలో' ఇంకో హీరోయిన్ కథానాయిక కేఆర్ విజయ. ఈ చిత్రం సురేష్ మూవీస్‌లో అక్కినేని నాగేశ్వరరావు మొట్టమొదటి చిత్రం అని చెప్పుకున్నాం కదా, కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆడలేదు. అబోవ్ యావరేజ్ ఆర్ యావరేజ్ చిత్రంగానే నిలిచింది సురేష్ మూవీస్ వారికి 'సిపాయి చిన్నయ్య' చిత్రం. ఆ తర్వాత 1970 ఈ సంవత్సరంలో వచ్చిన సినిమా 'జై జవాన్'. అంటే అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది ఈ చిత్రం. డి. మధుసూదన్ రావు నిర్మాత, డి. యోగానంద్ దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. 'జై జవాన్' చిత్రం అప్పుడు వచ్చిన యుద్ధం దీని మీద తీసుకొని అన్నపూర్ణ పిక్చర్స్ వారు తీశారు. అద్రపూడి లోచనారాయణ కథ. ఎందుకో ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. అన్నపూర్ణ పిక్చర్స్ వారికి ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఒక ఫ్లాప్ సినిమా కిందే మిగిలినట్టు చెప్పుకోవాలి 'జై జవాన్' సినిమా. 100 రోజులు కూడా ఆడలేదు ఈ సినిమా. అన్నపూర్ణ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నిట్లోకి సూపర్ ఫ్లాప్ సినిమాగానే 'జై జవాన్' చెప్పుకోవాల్సి వస్తుందండి. అది. ఇవ్వండి 4 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు, భారతి కలిసి నటించినవి జంటగా. ఇందులో 2 చిత్రాలు 'గోవుల గోపన్న', 'బంగారు గాజులు' సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. 'సిపాయి చిన్నయ్య', 'జై జవాన్' యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. అందులో 2 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో వచ్చాయి. 'గోవుల గోపన్న', 'సిపాయి చిన్నయ్య'. అవండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.